రోడ్డు మీద పడిపోతే ఏ ఒక్కరూ సాయం చేయడానికి రారు. కానీ మీరు మాత్రం నన్ను చేరదీసి నాకింత సాయం చేశారు. నా వల్ల మీకిన్ని కష్టాలు రావడం నాకిష్టం లేదండి. నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్తారు? అవసరం అనేది మనిషి కావాలనుకుంటే రాదు. అది వచ్చినప్పుడే మనం దాన్ని గౌరవించాలి, ఆహ్వానించాలి. మరి నువ్వు? మునివన్ వండిస్తాను. అవును కదూ, కరెక్టే కరెక్టే. ప్రింట్ ఇచ్చాను, అర్జెంటుగా తీసుకురా. ఇదిగోండి మేడం. ఏంటి ఫోన్ తీయట్లేదు? అనంతరామ్ గారు సీట్లో ఉన్నారో లేదో చూసి ఉంటే నేను రమ్మన్నానని చెప్పు. అలాగే మేడం. సార్, సార్. చెప్పు, ఏమిటి? మేడం గారు ఒకసారి రమ్మంటున్నారు. సరే, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఏంటి మేడం, అయిందా? అయిపోయిందండి. ఇదిగో ఇవి అనంతరామ్ గారికి ఇచ్చి వెళ్ళిపోదాం. మీ డాడీ రమ్మనగానే వెళ్లాల్సిన వాళ్ళం, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. మనకి ఇంకా టైం సెన్స్ లేదనుకుంటారు. త్వరగా బయలుదేరి జయంతి. మేడం, రమ్మని పిలిచారా? మీరు సీట్లోనే ఉన్నారా? అవును మేడం. మరి ఫోన్ చేసి తీయలేదు? ఫోన్ చేశారా మేడం? ఒక్కసారి కాదండి, 2 సార్లు చేశాను. మీరు ఫోన్ తీయకపోయేసరికి రిసెప్షనిస్ట్కి ఇచ్చి పంపించాను. సారీ మేడం. ఏమైంది అనంతరావు గారు? ఏదైనా ప్రాబ్లమా? అంటే మనసేదైనా చికాగ్గా ఉంటే ఇలా పరజ్ఞానం ఉంటారు. అదేం లేదు కృష్ణ గారు. సర్లేండి, ఈ లెటర్ ఒకసారి చూసి ఆర్ఎన్బికి కొటేషన్ రెడీ చేయండి. అలాగే మేడం. డాడీ ఇంటికి రమ్మని పిలిచారు, మేము బయలుదేరుతున్నాం. ఈ రోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఎల్లుండి పెట్టుకుందాం. అలాగే మేడం. నిజంగానే మీరు డల్ గా అనిపిస్తున్నారు అనంతరామ్ గారు, కారణం ఏంటి? ఏం లేదు మేడం, ఒంట్లో కొంచెం అనీజీగా ఉంది. పోనీ లీవ్ తీసుకోలేకపోయారా? పర్వాలేదు సార్. చూడండి అనంతరామ్ గారు, ఇది మన ఆఫీస్, మనందరూ ఒక ఫ్యామిలీ. ఎవరికి ఏ సమస్య ఉన్నా అందరం షేర్ చేసుకోవచ్చు. తీర్చగలిగే సమస్య ఉంటే చెప్పండి. మీరు ఈ ఆఫీస్కి బాగా కావాల్సిన వాళ్ళు అనంతరావు గారు. మీరు డల్గా ఉంటే అందరూ డల్గానే ఉంటారు. యాక్టివ్గా ఉండండి. అలాగే కృష్ణ గారు. నాకు నిజంగా సమస్య వస్తే మీకే చెప్తాను. రేపటికల్లా ఈ కొటేషన్ రెడీ చేస్తాను మేడం. ఏమండి, అనంతరామ్ గారిలో ఏదో దిగులు కనిపిస్తుంది కదా? కొంచెం కాదు, చాలా దిగులు స్పష్టంగా తెలుస్తుంది. కారణం ఏముంటుంది? ఏమైంటుందండి, మధ్యతరగతి మనుషులకు ఆర్థిక ఇబ్బందులే ఎక్కువ ఉంటాయి. రేపిచ్చే ఇంక్రిమెంట్స్ లో ఆయన కాస్త ఎక్కువ ఇద్దాం. అవును, చాలా కాలం నుంచి నమ్మకంగానే పనిచేస్తున్నారు కదా, ఇవ్వు. సరే సరే, ముందు మనం బయలుదేరదామా? ప్లీజ్ మేడం.
ఛా, ఈవిడ అపాయింట్మెంట్ 4 గంటలకే ఇవ్వాలా? వెంటనే అయిపోతే బాగుండు. లేట్ అయితే చందు ఎందుకు ఏంటి అని అడుగుతుంది. ఏంటి రాజా గారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏదైనా ప్రాబ్లమా? అబ్బే ఏం లేదండి. మీకేదో అర్జెంట్ పనున్నట్టు అనిపిస్తోంది. పోనీ తర్వాత వెళదాంలేండి. ఎందుకండి? డాక్టర్ గారు ఈ పూటే రమ్మని చెప్పారు కదా. ఎంతసేపు? వెళ్ళొచ్చేద్దాం. 4 గంటలకల్లా వెళ్తాము. కాకపోతే వచ్చేటప్పుడు మిమ్మల్ని టాక్సీలో పంపిస్తాను, ఓకేనా? టాక్సీ ఎందుకండి, సిటీ బస్సులో వెళ్ళిపోతాను. నో, అలా ఎలా పంపిస్తాను? యాక్చువల్లీ నేనే మిమ్మల్ని దించేవాడిని, కానీ మా చందు తాతగారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఈరోజు అందరం అక్కడే కలుస్తున్నాం అని చెప్పింది. అయ్యో, అలా అయితే రేపే వెళ్ళేవాళ్ళం కదండి. పర్లేదండి. అనవసరంగా మీకు లేట్ అవుతోంది. ఒక పని చేయండి, నన్ను హాస్పిటల్ దగ్గర దింపేసి మీరు వెళ్ళిపోండి. నేను డాక్టర్కి చూపించుకొని ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకండి? డాక్టర్ గారికి చూపించాకనే నేను బయలుదేరతాను. మీరందరూ కలుస్తారా? అంటే మా అమ్మని మర్చిపోయి ఆ కృష్ణప్రసాద్ మీ అందరితో కలిసి గెట్ టుగెదర్లో ఎంజాయ్ చేస్తాడా? చెప్తా తన పని మీ పని. హాస్పిటల్ వచ్చేసింది, దిగండి. రాజా గారు ఒకసారి అటు చూడండి. వాళ్ళు మన కోసం వచ్చారు రాజా గారు. మనం పారిపోదాం పదండి. ఆగండి, వాళ్ళని చూసి మనం పారిపోవడం ఏంటి? ఈ రోజు వాళ్ళంతా తెలుస్తాను, ఉండండి. అయ్యో వద్దండి, వాళ్ళు చాలా దుర్మార్గులండి. నా మాట వినండి ప్లీజ్. రండి రండి వెళదాం. పారిపోతున్నారా? రండి. పట్టుకోండి, పదా. ఆగరా, ఆగు. ఇటండి. వీళ్ళిప్పుడు ఇక్కడ నన్ను నందినితో చూస్తే అనవసరంగా గొడవలు అవుతాయి. ఎవరండి వాళ్ళు? మా అత్తయ్య, మావయ్య. వెళ్ళిపోయారా? అరుగోరా, అక్కడున్నారు. వాళ్ళ సంగతి ఏమండి, వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి. నా మాట వినండి. అనవసరంగా గొడవలు పడి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. రండి. ఇలా పరిగెడుతూ ఉంటే వాళ్ళు తరుగుతూనే ఉంటారు. ఒక్కసారి తిరగబడితే ఏమీ చేయలేరు. ప్లీజ్ అండి, మీరు వాళ్ళతో గొడవ పడకండి. వాళ్ళు చాలా దుర్మార్గులు. మిమ్మల్ని ఏదైనా చేసినా చేస్తారు. వాళ్ళు నన్నేమీ చేయలేరు. మీరు ధైర్యంగా ఉండండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వీళ్ళని రాజా గారు, ఆగండి. నా మాట వినండి. ఇప్పటికే నా గురించి చాలా రిస్క్ తీసుకున్నారు.
ఇంకా నా వల్ల ఇబ్బందులు పడకూడదు మీరు. రండి వదలండి రండి, నందిని గారు, వదలండి ప్లీజ్. నా మాట వినండి రాజా గారు, రండి. అయ్యో వచ్చేసారు. ఏయ్, ఆగండి. ఏయ్, ఆగండి. రేయ్, ఆగరా, ఆగు, ఆగు, రేయ్, ఆగు. రేయ్, ఆగండి. ఇంకా నేను పరిగెత్తలేనండి. ఇక్కడ ఎక్కడైనా దాక్కుందా? ఇక్కడెక్కడ దాక్కుంటామండి? నాకు తెలీదు. సరే రండి, రండి. చెవండి, మమ్మల్ని రౌడీలు తరుగుతున్నారండి. వాళ్ళు వెళ్ళిపోయేదాకా కాసేపు లోపల దాక్కుంటాం. ప్లీజ్ అండి, వాళ్ళు వెళ్ళిపోగానే మేము వెంటనే వెళ్ళిపోతాం. వాళ్ళకు దొరికితే చంపేస్తారండి. వాళ్ళందరి దగ్గర కత్తులున్నాయి. అదిగో వాళ్ళే, రండి. వాళ్ళేనండి. వాళ్ళు మమ్మల్ని చంపేస్తారండి. ఎలాగైనా మమ్మల్ని కాపాడండి ప్లీజ్. సరే అయితే మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నేను బయట గడియ పెడతాను. తలుపు తీసేంత వరకు మీరు బయటికి రాకండి. త్వరగా లోపలికి వెళ్ళండి. రే ముసలోడా, ఇటెవరైనా వచ్చారా? ఎవరు బాబు? అదే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మమ్మల్ని తప్పించుకొని వచ్చారు. నువ్వేమైనా చూసావా? వచ్చారు బాబు. వచ్చారా? అయ్యో, చంపేస్తున్నాడు. గట్టిగా అరవకండి. ఏరి, ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ అదిగో అటెప్పు వెళ్ళారు. నేను చూసా. ఏయ్, మీరు అటు చూడండి రా. రే రారా, అక్కడ వెళ్ళి వెతుకుదాం. రే, ఎటిల్లిందిరా? ఏమోనా. రే, నువ్వు అటెళ్ళి ఎత్తుకో. అలాగేనా? అన్నా, అక్కడ ఎవరు లేరన్నా? ఎక్కడికి వెళ్ళి ఉంటారా? షెట్. చూద్దాం, ఎక్కడికి వెళ్ళి ఉంటారు అది చూద్దాం. మిస్ అయ్యారా? రేయ్, వెళ్ళి నీళ్ళు తీసురా. వెళ్ళరా. Cheers. చేస్. అయ్యో వీళ్ళిక్కడే. వాళ్ళకి వినపడుతుంది.
ఎక్కడికి పోయారా వీళ్ళు? ఈ రోజు ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాల్సిందే. ఏయ్ ముసలోడా, నువ్వు సరిగ్గా చూసావా? వాళ్ళు ఇటే వెళ్ళారా? అవును బాబు, అటే వెళ్ళారు. ఏయ్ ఏయ్ ముసలోడా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? టీ దాకా వస్తాను బాబు. అరే అడుగుచ్చోరా. వీళ్ళిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళేలా లేరు. జయంతి వచ్చారా? రండి రండి రండమ్మా. ఏంటమ్మా ఇంత ఆలస్యంగా రావటం? మీరు ఎప్పుడో వస్తారని ఎదురు చూస్తుంటే ఇప్పుడా వచ్చేది? ఏం కృష్ణ? ఇందులో నా తప్పేం లేదు మావయ్య గారు, అంతా మీ అమ్మాయిదే. నా తప్పేంటి? ఆఫీస్ నుంచి 4 గంటలకు బయలుదేరామండి. ఇంటికెళ్ళి రెడీ అవడానికి ఇంతసేపు పట్టింది ఆవిడ గారికి. అల్లుడు గారిని కోపంగా చూస్తే ఎలాగమ్మా? నువ్వు అవునన్నా కాదన్నా ఆలస్యంగా బయలుదేరడం అనేది ఆడవాళ్ళకి అనాదిగా వస్తున్న ఆచారం. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఏంటి రామయ్య, చాలా డిషెస్ చేసేసినట్టున్నావు. వాడి మొహం వాడెప్పటికి చేయాలి? మన చందు చేసిందమ్మా. చందునా? చందు ఏది? ఇదిగో ఇక్కడ. చందు, చందు నువ్వెప్పుడొచ్చావమ్మా? నేను మధ్యాహ్నం వచ్చాను. మరి రాజాడి ఇంకా రాలేదు డాడీ. తొందరగా రమ్మని 1కి 100 సార్లు చెప్పాను, అయినా ఇంకా రాలేదు. ఇందాకేమన్నారు? మా ఆడవాళ్ళు బయలుదేరడానికి ఆలస్యం చేస్తారా? ఆ మాట నేను కాదు, మీ నాన్నగారు. ఎవరైనా సరే మా ఆడవాళ్ళకి బయలుదేరటం ఆలస్యం అయితే మీ మగవాళ్ళకి బయటకు వెళ్తే ఇంటికి రావటమే మర్చిపోతారు. ఇది కూడా తరతరాలుగా వస్తున్న ఆచారమే డాడీ. మాటకి మాట చెప్పందే ఊరుకోవు కదమ్మా. అమ్మా చందు, ఒకసారి రాజాకి ఫోన్ చేసి చూడమ్మా, ఏ పని మీద ఉన్నాడో ఏంటో. ఫోన్ కలవట్లేదు తాతయ్య, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఉండమ్మా, నేను ట్రై చేస్తాను. ఫోన్ ఎందుకు కలవట్లేదు? పోనీ ఆఫీస్కి ట్రై చేసి చూడండి. హలో, నేను రాజా గారి మావగారిని మాట్లాడుతున్నాను. నమస్తే. రాజా గారు ఆఫీస్లో ఉన్నారా? అలాగా, ఓకే. ఏమన్నారు డాడీ? రాజా మధ్యాహ్నమే బయటికి వెళ్ళాడంటమ్మా, ఆఫీస్లో ఎవరు లేరంటున్నాడు. మధ్యాహ్నమే వెళ్ళిపోయారా? ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటాడులేమ్మా, దానికెందుకు కంగారు పట్టాం? కనీసం ఫోన్ చేయొచ్చు కదా డాడీ. సిగ్నల్స్ ఉండి ఉండవమ్మా, ఉంటే మనకే ఫోన్ దొరికేది కదా. రాజా పని మీద పడితే ప్రపంచాన్నే మర్చిపోతాడని మనకు తెలుసు కదా. నా భయం కూడా అదే తాతయ్య.
సర్లే చందు, ఈలోగా మనం అందరం కూర్చొని క్యారమ్స్ ఆడదాం. ఏమంటారు? రెడీ రెడీనా? పద. ఓకే. పెందలాడే రమ్మని అన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. అందరి ముందు నా పరువు తీస్తున్నాడు. ఇంటికి రండి, మీ పని చెప్తాను. ఓకే, కూర్చోండి కూర్చోండి. కాయిన్సీ నేను పెడతాలే మామయ్య గారు. అమ్మా చందు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడీ. రాజా గురించేనా? వస్తాడులేమ్మా. రా కూర్చో, క్యారమ్స్ ఆడదాం. కూర్చో.